అవును. మీకీ ఈ పొడి తెలుసా? మా రాయలసీమలో అయితే ఎక్కువ ఈ పొడి తింటామండి. నేనైతే మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ కోసం ఉప్మా చేసుకున్నానండి. ఈ ఉప్మాలోకి ఈ పొడి అయితే చానా బావుంటుందని ఫస్ట్ అయితే మా ఆయనకి పెట్టేసి ఆఫీస్‌కి పంపించాను. తర్వాత నేనైతే తినేసాను. ఈ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ అయితే పెనం పెట్టుకోవాలండి, రొట్టె పెనము. దాని మీద పల్లీలు మనకు కావాల్సినంత పల్లీలు తీసుకొని సిమ్‌లో పెట్టుకొని గ్యాస్ వేయించుకోవాలి. బాగా దోరగా ఇదా కావాలండి. అలా అయినాక దానిని పక్కన పెట్టేసుకుంటే బాగా చిటపట అంటాయండి. తర్వాత ఉప్పు కారం వేసుకొని తగినంత మనకు పల్లీలు సరిపడా బాగా మెత్తగా దంచుకోవాలండి. ఫస్ట్ ఉప్పు కారం దంచుకున్నాకే పల్లీలు వేసుకోవాలి, పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలండి. తర్వాత ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, సింపుల్గా మా రాయలసీమలో ఈ పొడి లేని ఇండ్లే ఉండదండి, కంపల్సరీ ఉంటుంది. ఎక్కువ మేము దీని కాంబినేషన్ అన్నం పప్పు నెయ్యి పొడి వేసుకొని తింటాము. టేస్ట్ అయితే భలే ఉంటుంది. తర్వాత ఇలా మెత్తగా దంచుకున్నాక ఒక గుప్పెడు వెల్లుల్లి వేసుకోవాలండి. ఇలా ముద్దగా ఫామ్ అవుతుంది కదా, అంతే అండి. ఈ పొడి చాలా ఈజీ. ఇది ఉప్మా లెగ్ కానీ సంగటి లెగ్ కానీ బాగుంటుంది. మా అవినాష్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్